కన్యా రాశి వారికి బంగారం కన్నా విలువైనది దక్కబోతోంది. ఒక స్త్రీ కారణంగా లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు. 5 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం మీరు పొందబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం స్పష్టమైన ఆలోచనలతో సమస్యలకు పరిష్కారం కనిపెడతారు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైనప్పటికీ కూడా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. మనోబలంతో చేసే పనులు మీకు చక్కగా ఫలితాలని ఇస్తాయి. సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది. శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే చాలా చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది. శ్రీ మహాలక్ష్మి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరికి అతి విలువైనది వస్తువు అయితే దక్కబోతూ ఉందండి. మీరు ఎప్పటి నుండో కూడా కలలు కోరుకుంటున్నటువంటి ఒక పని ఈ సమయంలో మీకు పూర్తి కాబోతూ ఉందండి. అది మీ దృష్టిలో చాలా విలువైనదిగా అర్థం. ఒక స్త్రీ కారణంగా అయితే మీకు ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. మీ వృత్తి వ్యాపారాల పరంగా భారీ లాభాలు అయితే ఈ సమయంలో మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. మరియు ఆర్థికంగా ఇటువంటి సమస్యలను కూడా మీరు ఎదుర్కోరు. ఆర్థికంగా ఇది చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా కూడా నిరూపించబడుతుంది. మీరు భౌతిక సౌకర్యాల కొరకు డబ్బు కూడా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో మెరుగుదల పొదుపును కూడా పెంచుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేకమైన బంగారు అవకాశాలు పొందుతారు. మీరు మీ కార్యాలయంలో ఎంత ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే మీరు మరింత విజయవంతమవుతారు. ఈ సంవత్సరం మీరు వ్యాపార పర్యటనలో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. భారతదేశం వెలుపల ప్రయాణిస్తున్నప్పుడు మీరు చాలా అవకాశాలు అయితే ఉంటాయి. మీరు మంచి ఆదాయ వనరులు కలిగి ఉంటారు. ఉద్యోగస్తులు ఈ సంవత్సరం మీకు ఇంక్రిమెంట్ కూడా పొందవచ్చు. కార్యాలయంలో పురోగతి కనిపిస్తుంది. భాగస్వామ్యంతో ప్రారంభించిన పని మీకు చాలా మంచి ఫలితాలను తీసుకువస్తుంది. కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అన్ని లక్ష్యాలను సాధిస్తారు. చాలా డబ్బు సంపాదించడానికి మీరు మరి మంచి సమయంగా కూడా చెప్పవచ్చు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ ఇంటి శుభకార్యాలకు కూడా మీరు అధికమైన ఖర్చును చేస్తారు. ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతోనే ఎక్కువ లాభం పొందుతారు. మీరు కొంచెం ప్రయత్నం చేసినట్లయితే మీరు భారీ లాభాలను పొందవచ్చు. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు చాలా కాలంగా కూడా మీ సొంత ఇల్లు కావాలని కళ్ళు కంటున్నట్లయితే కనుక మీరు ఈ సంవత్సరం మీ కలల ఇంటిని కొనుగోలు చేయవచ్చు. మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనం పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కన్యా రాశి యొక్క ఆర్థిక వార్షిక జాతకం 2025 ప్రకారం మీరు ఈ సమయం మీకోసం వేరే గుర్తింపు కూడా పొందగలుగుతారు. ఉద్యోగమైన వ్యాపారమైన మీరు సంపద, కీర్తి మరియు గుర్తింపు పొందుతారు. మీరు కష్టపడి పనిచేయాలి మరియు మీ విధులను పూర్తిగా మరియు నిజాయితీగా చేయాలి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. కన్యా రాశి ఉన్నటువంటి పెద్దలు మధుమేహం, బీపీ లేదా కీళ్ల నొప్పులతో బాధపడుతుండవచ్చు. పిల్లల యొక్క ఆరోగ్యం కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. కానీ చంచలమైన మనసు కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు
మీ చదువులపైన దృష్టి పెట్టలేరు. మీ మనసు యొక్క ఏకాగ్రతను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. రెగ్యులర్గా యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్పవి. ధ్యానం మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. విద్యార్థులు ఏడాది మానసిక ఆరోగ్యంపైన మరింత అవగాహన పెంచుకోవాలి. మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానం, యోగా మరియు వ్యాయామం చేస్తే అది సహాయం చేస్తుంది. మీరు ఈ సంవత్సరం మరింత నమ్మకంగా కూడా ఉంటారు మరియు ఈ యొక్క ఆరోగ్య మానసిక బలం కూడా మరియు శక్తివంతంగా మీరు మెరుగుపడతారు. ఈ సంవత్సరం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయితే ఉండవు. గర్భిణీ స్త్రీలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలి. తద్వారా మీకు ఎటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉండవు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి అంటే యువత యోగా, మెడిటేషన్ కూడా చేయాలనుకుంటారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పనితో పాటు విశ్రాంతి కూడా అవసరం. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి తాజా పండ్లు మరియు కూరగాయలు, రసాలను త్రాగితే మేలు జరుగుతుంది. చూసారు కదా కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, వెడల్పైనటువంటి నుదురు, భుజాలు కూడా కలిగి ఉంటారు. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటుంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు, నిధులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలిగి ఉంటాయి. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు. ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. హస్త నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష, హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. అంతా కూడా మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.